హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే రిధన్ బర్త్డే రోజు మేము కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్ళాము. జంగిల్ అడ్వెంచర్ అని ఒకటి ఉంది. అది ఎక్కడ అంటే వుడ్ సైడ్ స్క్వేర్ మాల్లో ఉంటుందన్నమాట. సో టోటల్గా అక్కడ జంగిల్ అడ్వెంటేజ్ ఉంటుంది. సో అన్ని రకాల యానిమల్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎంట్రీ చూడండి, అదిరిపోయింది కదా, చాలా బాగుంది. మా విద్యార్థులు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లల బర్త్డే అంటేనే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఆడుకోవాలి. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆ పిల్లల బర్త్డే వచ్చిందంటే ఏదైనా మాల్కి వెళ్ళడం, వాళ్ళని గేమ్స్ ఆడిపించడం ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళం అండి. ఇక్కడ కూడా అంతే. వేరే ఇంకా పిల్లలకి రిలేటెడ్ ఏమున్నాయని గూగుల్లో సెర్చ్ చేసి వెతుకుతుంటే మాకు నియర్ బైలో ఇది ఒక్కటైతే మాకు అనిపించింది పిల్లలు ఆడుకోవడానికి. సో ఇంకా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారన్న ఇంటెన్షన్ తోటి అక్కడికైతే తీసుకెళ్ళాము. ఎవరైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా చిన్న పిల్లలకి ఎంజాయ్మెంట్ కావాలంటే బెస్ట్ ఏరియా అండి. టొరంటోలో స్కార్పోలో బెస్ట్ ప్లేస్ అండి. వుడ్ సైడ్ స్క్వేర్ మాల్లో జంగిల్ అడ్వెంచర్ అని ఉంటుంది. సో అక్కడికైతే తీసుకెళ్ళండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. బర్త్డే పార్టీస్ కూడా ఎలా ఉంటుంది అక్కడ. సో మీరు పీపుల్స్ తీసుకెళ్ళి ఇంత ప్యాకేజ్, ఇంత అమౌంట్, ఇంత మెంబర్స్కి అని ఉంటుంది. సో అక్కడ మీరు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి అక్కడ తీసుకెళ్తే. వన్ డే మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళే ఫుడ్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే మన బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటే, లేదంటే లేదు. అక్కడ ఏంటంటే ఇంకా ఫుడ్ కోర్ట్ అలాంటివి కూడా ఉన్నాయి. మామూలుగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మనము అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఒక కిడ్కి ఒకరు మాత్రమే ఎలా అండి. సో ఇదంతా మాల్ అండి. చూసినట్లయితే చాలా యానిమల్స్ అయితే కనిపిస్తాయి. ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి. చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. సో మేమైతే మాల్కి వెళ్ళిన తర్వాత లంచ్ టైం అయింది. వెళ్ళేసరికి టిఫిన్ చేసి బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి లంచ్ టైం అయింది. సో ఇంకా అక్కడే లంచ్ అయితే చేసేసాము. తర్వాత ఇంకా పిల్లలు యానిమల్స్ని చూసుకుంటూ కాసేపు ఆడుకున్నారు. ఫస్ట్ మాల్ అంతా తిరిగేసాము. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to 3 1 బ్యాచ్ అండి, అండ్ 4 to 8 1 బ్యాచ్ అండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ బ్యాచ్కి వెళ్ళండి, లేదంటే మార్నింగే 12కి 1కి అలా వెళ్ళిపోండి. 3 వరకు ఒక 2 hours ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అలా అన్ని టైమింగ్స్. సో మేము అంతే, అక్కడికి వెళ్ళేసరికి మాకు 2 అయింది. సో ఇంకా లంచ్ చేసేసి కాసేపు అలా పిల్లల్ని ఆడిపించిన తర్వాత మేము అయితే వెళ్ళడం జరిగింది లోపలికి. ఇంకా యానిమల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మరిదన్ బాబు అవిదన్ ఇంకా చాలా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మెమొరీ. ఎందుకంటే ఇంకా ఆడుకోవడం ఇవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి. అవి ఎలా ఉన్నాయంటే రియల్గా మనము రియల్ యానిమల్స్ని చూస్తే ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపించినాయండి అవన్నీ బొమ్మలు. కానీ మా విధనైతే ఇంకా వాడిని నోరు తెరుచుంటూ నోట్లో వేలు పెట్టడము, తోకని పట్టుకుని ఆడడము, ఇలా పిచ్చిగా ఎంజాయ్ చేస్తాడండి. ఈ కొబ్బరి కుక్కాయలు అయితే న్యాచురల్గా ఉన్నాయండి. టచ్ చేసి కూడా చూసాము. సేమ్ కొబ్బరికాయని పట్టుకున్నంత, బొండాన్ని పట్టుకున్నంత ఫీలింగే ఉంది సేమ్. ఈ లైన్ అయితే చాలా హైట్ ఉందండి, నాకన్నా ఇంకా చాలా హైట్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి.
సో వన్ సైడ్ అయితే యానిమల్స్ ఉన్నాయి, వన్ సైడ్ అయితే టోటల్గా డైనోసార్స్ ఉన్నాయండి. చాలా హెవీ డైనోసార్స్ డిఫరెంట్గా చూసాము. ఒకటైతే చాలా పెద్ద డైనోసార్ ఉందండి. పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా అక్కడికి వెళ్ళారు. మరి ఇదనైతే అబ్జర్వ్ చేస్తాడు, అసలు దీని ఇంత హైట్లో ఉంది అన్నట్లు మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి ఏంటంటే అప్పుడప్పుడు వీటిని ఆన్ కూడా చేస్తున్నారు, సౌండ్స్, డైనోసార్ సౌండ్స్ అండ్ మూవ్ అవ్వడము, ఇట్లా గట్టి తిన్నట్లు, ఫైట్ చేసుకున్నట్లు, ఇలా చాలా ఉన్నాయి అవి ఆన్ చేసినప్పుడు. బట్ మేము వెళ్ళేటప్పుడు ఇలాంటి సౌండ్స్ అలాంటివి ఏం లేదు, నార్మల్గా పెట్టారేమో అనుకున్నాము. బట్ మేము పిల్లల గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి రిటర్న్ అయినప్పుడు ఈవినింగ్ టైంలో ఆన్ చేయడం జరిగింది. సో అన్నీ చూసాం, చాలా బాగున్నాయండి. రియల్గా డైనోసార్ మూవ్ అయితే ఎలా ఉంటుంది అలా అని. డైనోసార్ ఎగ్స్ అవన్నీ చాలా నీట్గా మంచిగా ఉన్నాయి. నువ్వు గుడ్లు తింటావా? గుడ్లు తింటావా? కావాలా నీకు? కావాలా? అవి కావాలా? సో ఫైనల్లీ మాల్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగిన తర్వాత జంగిల్ అడ్వెంచర్ అయితే రీచ్ అయ్యామండి. వాటి ప్రైజు ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మిల్క్ షేక్స్, చిప్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మరి రిదన్ బాబు టికెట్ తీసుకోక ముందుకే వెళ్తా అని ఏడుస్తున్నాడు. సో ఫైనల్గా ఒక్క పర్సన్కి $13 ఏమో ఉన్నాయండి. ఇంకా అవిదన్ వాళ్ళ డాడీ ప్రైజెస్ అయితే చూస్తున్నారు. సో ఫైనల్గా ఇంకా లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆన్లైన్లో టికెట్స్ చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే వీక్ డేస్లో ఒకలాగా, వీకెండ్స్లో ఒకలాగా, అండ్ సమ్మర్ని బట్టి, వింటర్ని బట్టి అలా ఉంటుంది. సో అవన్నీ చూసుకొని మీరు ఆన్లైన్లో ఒకసారి చూసుకొని వెళ్ళండి. వుడ్ సైడ్ స్క్వేర్ అన్నా లేకుంటే జంగిల్ అడ్వెంచర్ అన్నా మీకు ఆన్లైన్లో టోటల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మేము అలాగే ఆన్లైన్లో చూసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఆడుకోవడానికి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇది ఎంట్రన్స్ నుంచి రాగానే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ బాల్స్ అయితే ఉన్నాయి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్టెప్స్ ఎక్కితే స్టెప్స్ నుంచి మళ్ళీ అటు వచ్చేసి దాని నుంచి ఇందులోకి వెళ్ళి కిందికి డౌన్ రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళినట్లయితే స్లైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, 4 స్లైడ్స్. సో ఆ స్లైడ్స్కి రావచ్చు. లేదు అంటే అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఈ రౌండ్ స్లైడ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇది టోటల్గా అంతా నెట్లోనే ఉంటుంది.
పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. ఈ మాల్కి వెళ్ళినట్లయితే అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫుడ్ కోర్ట్ ఉంది, అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఉంది. మంచిగా ఏదన్నా అకేషన్కి మనమైతే మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్ కానీ ఎలాంటి సెలబ్రేషన్ అయినా మన ఫ్యామిలీ పరంగా అక్కడికి వెళ్ళామనుకోండి, వింటర్స్లో అయినా పర్లేదు, లోపలనే ఉంటాం కాబట్టి కెనడాలో మెయిన్ వింటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో మనం బయట స్పెండ్ చేయలేము. బట్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి పిల్లలు అండ్ మనము. అండ్ పార్టీస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఇక్కడైతే కంప్లీట్ అయిపోతాయండి. సో మేము ఎక్కువ పీపుల్స్ ఎవరు లేరు కాబట్టి మేము ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాతనే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ వీడియో మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు ఈ ఏరియా అయితే టోటల్ బర్త్డే పార్టీ ఏరియా అండి. అక్కడ డెకరేషన్ కూడా సింపుల్గా ఉంది. సో టోటల్గా లుక్ చూసినట్లయితే జంగిల్ అడ్వెంచర్ లుక్ అయితే ఇది అండి. ఇంకా మా విధాన్ని రిదన్ బాబుని అలా కూర్చోబెట్టాము. ఇంకా పిల్లలు చాలా అలసిపోయారు, ఇంకా తీసుకొచ్చేసాము బయటికి. అప్పటికే ఒక 2.5 hours ఆడుకున్నారు. సో రిటర్న్లో వచ్చేటప్పుడు చూడండి డైనోసార్స్ సౌండ్ చేసుకుంటూ అలా మూవ్ అయ్యాయండి. ఇంకా మేము వెళ్ళింది ఎంట్రీ ఒక ప్లేస్ అయితే ఎగ్జిట్ ఒక ప్లేస్ నుంచి అయ్యాము. ఎందుకంటే మేము బస్సులో వెళ్ళాం కాబట్టి మాకు బస్ స్టాప్ నియర్గా వేరే ఎగ్జిట్ నుంచి అయితే బస్ స్టాప్ దగ్గర ఉంటుందని అప్పుడు అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇంకా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. ఇది అండి టోటల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆయన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఇంకేదన్నా దీని గురించి ఏమైనా డౌట్స్ కానీ అక్కడ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. బెస్ట్ ప్లేస్ అండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.